నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి అగరబత్తుల పేరిట ఆన్లైన్లో భారీ దోపిడీ. టీటీడీ పేర్లకు లేబుల్ వేసుకొని రీఫండ్ ధరలకు అమ్మకాలు. తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తా. సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్ వెల్లడి. టీఎస్సీ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయి. విలేకరుల సమావేశంలో భూమన తీవ్ర ఆరోపణలు. వరుస చోరీల నిందితుడు అరెస్ట్. పీడీ యాక్ట్ నమోదు చేసిన సత్యవేడు పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పాఠశాల విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని, పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి వెస్ట్ సిఐ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని ఎస్పీజేఎన్ఎం స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి విద్యార్థులు హాస్టల్ నుండి పాఠశాలకు మరియు పాఠశాల నుండి హాస్టల్కు రాకపోకలు సాగించే సమయంలో కొంతమంది వ్యక్తులు ఈవ్ టీజింగ్ వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన వెస్ట్ పోలీసులు వెంటనే పాఠశాల ప్రాంగణానికి చేరుకొని విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విద్యార్థులకు పలు సూచనలు, మంచి బోధనలు అందించారు. విద్యార్థినులు రోడ్డుపై వెళ్లేటప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఎవరైనా ఈవ్ టీజింగ్ లేదా కామెంట్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తే వెంటనే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు లేదా డయల్ 112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థినులను వేధించే బయటి వ్యక్తులపై నిఘా ఉంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి తక్షణమే స్పందించి కౌన్సిలింగ్ నిర్వహించిన వెస్ట్ పోలీసులకు ఎస్పీజేఎన్ఎం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళందరికీ ఇదే రాష్ట్రానికి కావాలి. ఇదే రాష్ట్రాన్ని మాత్రం ఇప్పుడైతే నేను సదాగా మాట్లాడుకుంటా ఉన్నాను కదా ఉన్నవాడు ఇట్లే ఉండాలి. వేదన కోరుకుంటుంది హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తారు, నాకు రిపోర్ట్ ఇస్తారు. మంచిగా నేను అతను చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ సోమస మంగళాన్ని సోమస అబ్బాయిని ఇట్లా కామెంట్ చేసినట్టు ఇట్లా అలర్ట్ చేస్తున్నాను ఒక రిపోర్ట్ ఇస్తే స్ట్రైట్ అదే నేనేం చేస్తాను, కేసు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, మీకు తప్పేమో తెలిసింది, నేనేదో తెలిసిందా? సరే, మీకు ఏమో ఏ విధంగా యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అని అంటారు. ఇప్పుడు ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుంది అనేది తెలియాలి కదా మీకు? తెలియాలా లేదా? అంటే ర్యాగింగ్ అంటే ఏంటి? సీనియర్ జూనియర్కి చేస్తారు, అంతేనా? పై క్లాస్ వ్యక్తి కింది క్లాస్ వ్యక్తి చేస్తారు. అంటే అదే క్లాస్లో వాళ్ళు చేసుకుంటే మీరు అంటాం పలకరండి ర్యాగింగ్ చేస్తే. అంటే సేమ్ క్లాస్ ఉండే వాళ్ళు ర్యాగింగ్ చేసుకుంటే ఏదైనా చేస్తే ర్యాగింగ్ మీకు రాదా? వస్తుందేనా? సో అంటే అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారు, అదే ర్యాగింగ్. అమ్మాయిలు అబ్బాయిని చేయరు, అది ర్యాగింగ్ కిందికి రాదు. అంటే అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిని ఇబ్బంది పెడితే ర్యాగింగ్ కిందికి రాదు. చేస్తారు నో వస్తుంది. ఓ అబ్బాయిలు అమ్మాయిని చేసినా, అమ్మాయిలు అబ్బాయిని చేసినా, సీనియర్ జూనియర్ని చేసినా, జూనియర్ సీనియర్ని చేసినా ర్యాగింగ్. ఓ అంటే టీచర్ స్టూడెంట్స్ ఏమైనా చేస్తే ర్యాగింగ్ కాదంటారు, వస్తుంది. ఓ అంటే స్టూడెంట్స్ టీచర్ని చేస్తే రాదంటారు. ఓకే, అంటే స్కూల్ ఆవరణలో ఎవరైనా సరే అటుపక్క ఉండే వ్యక్తి ఎందుకు వచ్చింటాడు? చదువుకోవడానికో, చదువు చెప్పడానికో వచ్చింటాడు, అవునా? అంతేనా? కాబట్టి అటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తే అటుపక్క వ్యక్తి చదువుకోలేదు కదా, అతని యొక్క విద్యా ఆకృతి మీరు ఆటంకం కలిగించినారు కదా. అందుకోసమే గవర్నమెంట్ ఆ చట్టం తీసుకుంది. మీరు ఏది గడ్డ చదువుతున్నారు, రైట్ లాస్ట్కి తీసుకెళ్ళి ఎక్కడికి పోతున్నారు? మీరు వారి యొక్క ఫండమెంటల్ రైట్కి మీరు అడ్డం తగ్గుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అన్నారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 9వ క్లస్టర్ 34వ డివిజన్లో పర్యటన నిర్వహించారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మతో కలిసి జేబీ శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలన అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, మహిళా నాయకురాలు వెంకటకీర్తి, యూనిట్ ఇన్ఛార్జీలు సురేష్, మధుసూదన్ యాదవ్, విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు భూపతి, లోకనాథం యాదవ్, మోహన్ రాయల్, ప్రకాష్లతో పాటు పలువురు టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చిత్తూరు తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మరియు వైసీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 16,000 డిఎస్సి పోస్టులో 382 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేశారని, అయితే ఈ అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ల ఆధారంగానే నియామకాలు చేపట్టారని ఆయన మండిపడ్డారు. చాలా స్పష్టంగా ఆధారాలతో అభినయ్ మీకందరికీ కూడా ఎలా తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఉద్యోగాలను అమ్ముకున్నారు అన్న విషయాన్ని చెప్పినాడు. అవి కేవలం మచ్చుకు 6 ఉదాహరణలు. మొత్తం 16,000 టీచర్ పోస్టులు సెలక్షన్ అయింది. 16,000లో కనీసం అంటే 14,000 30 లక్షలకు ఒక పోస్టు చొప్పున అమ్మేసినాడు లోకేష్. అసమర్థులని, చదువు సరిగ్గా రానటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మూడిగం చేసే తొత్తులని ఇక్కడున్న మనందరి పిల్లలకు చదువు చెప్పేదానికి టీచర్లుగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు 1,80,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. మీకు అందరికీ కూడా తెలుసును, అందరూ మన పార్టీలో గట్టిగా పనిచేసిన వాళ్ళే. మనవాళ్ళు నాతో సహా ఎవరైనా సచివాలయానికి వెళ్ళి పని చేయండి అంటే మీరేమని ఇచ్చినారు ఉద్యోగం? మేము పరీక్ష రాసినాం, పాస్ అయినాం, అలా వచ్చింది అని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడి దగ్గరికి నాయకుడు వెళితే చెప్పినారు. అంటే మీ వలన మాకు ఉద్యోగాలు రాలా, మేము మా ప్రతిభ కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందినామంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా ఆ 1,80,000 పోస్టుల్ని పూర్తి చేశారు. 16,000 టీచర్ పోస్టుల్ని ఇంత దుర్మార్గంగా అమ్మేసుకున్న ఈ ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ లీక్ అయింది అన్న కారణంగా లీక్ చేసినందుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి యువత అంతా కూడా కదలి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దారి తీసే విధంగా పోరాడారు. అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది. మన రాష్ట్రంలో అవినీతి జరిగింది. ప్రతి ఉద్యోగాన్ని అమ్మేశారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలా అనే కుట్ర చేసుకున్నారు. ఇక్కడ అన్ని అమ్మేశారు. మొత్తం అంతా కూడా నేరం చేసినారు. మచ్చు ఉదాహరణలు మనం ఇప్పుడు తిరుపతితో సహా నిరూపించినాం. మన లీడర్, మన ప్రాణానికి ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కడలిలాగా ఉద్యమించాలా. నీట్ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విద్యార్థులని, యువతుల్ని కలుపుకొని
పోరాటాలు చెయ్యాలని ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చినారు. ఈ రోజున మనమందరము ఇక్కడ మొత్తం 175 నియోజకవర్గాలలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మనమందరం కూడా మరింతగా ఇక 2.5 సంవత్సరాలు గట్టిగా ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా పోరాడదాం. భవిష్యత్తులో ఇంకా వాళ్ళ అవినీతులు, అక్రమాలు, అపచారాలు చేస్తూనే ఉంటారు. మనం ఉద్యమాలు, పోరాటాలు, తిరుగుబాటులు చేస్తూనే ఉంటాం. ఒక హెచ్చరిక ఇస్తూనే ఉంటాం. ఎల్లుండి నుంచి జరిగేటువంటి కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా 6వ తారీఖు ఉదయం సాధ్యమైనంత తొందరగా ఎవరెవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా సంఘీభావంగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఆధారాలు చూపెట్టండి, నిరూపించండి, మేము ఎక్కడికైనా వచ్చి మీ సవాలును స్వీకరిస్తామని జబ్బలు జరుచుకుంటున్నారు. వాళ్లకు సమాధానంగా ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేసిందని గొప్పగళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ 16,000 ఉద్యోగాల్లో 382 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద నియమింపబడ్డారు ఉద్యోగులుగా అభ్యర్థులు. ఆ 382 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన జీవోని ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా 2% రిజర్వేషన్ ఉన్న దాన్ని కాస్త 3%కు పెంచడం జరిగింది. ఓకే, 3%కు పెంచడం ద్వారా స్పోర్ట్స్ ఆడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ని ఇస్తోంది, ప్రయారిటీని ఇస్తోంది అని మనం అనుకున్నప్పటికీ ఈ 382 పోస్టులకు సంబంధించి ఏ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వెయిటేజీ ఆధారంగానే వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మొదటి తప్పిదంగా మేము ఎత్తి చూపెడుతున్నాం. కారణం ఏంటంటే రేపు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్లు కనీస విద్యార్హత వాళ్లకు ఉందా లేదా అన్నటువంటిది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా వాళ్లను ఎగ్జామే వాళ్లకు పెట్టకుండా విధుల్లోకి తీసుకువేసుకుంటే రేపు పొద్దున పిల్లలకు ఏం పాఠాలు బోధిస్తారు? ఈ 382 మంది స్పోర్ట్స్ కోటా ద్వారా నియమింపబడినటువంటి వాళ్ళు కేవలం 46 మంది మాత్రమే, అంటే 12% మాత్రమే ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన పీఈటీ ఇట్లాంటి టీచింగ్ పోస్టుల్లో ఉంటున్నారు. ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లోనే ఇన్ని లోపాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఎన్ని ఉద్యోగాల్లో అవినీతి జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈరోజు తిరగబడకపోతే మొత్తం మన భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ, మీకు సిగ్గు శరం ఉంటే కూటమి నాయకులు తప్పుని అంగీకరించి ఆ తప్పును సరిదిద్దగలిగితే భవిష్యత్ తరాలన్నీ కూడా బాగుపడతాయి. మీ చర్య పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. రాజకీయాలకే పోవాలా అన్న ఆలోచన మీకు కలిగితే మీ సమాధిని మీరే తవ్వుకున్నటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి వాస్తవాన్ని కూడా చెబుతూ ముగిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకుల ఫోటోలను తొలగించి అధికారిక రాజముద్రతో ముద్రించిన పాస్ పుస్తకాలను అందించడం ద్వారా రైతులకు భూ హక్కులపై కొండంత భరోసా లభించిందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి మండలం కోటాల పంచాయతీలో మంగళవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కోటాల పంచాయతీ పరిధిలో రీసర్వే పూర్తయిన 4
438 మంది రైతులకు గాను మొదటి విడతగా 383 మందికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన మిగిలిన 55 మంది రైతుల సమస్యలను కూడా అత్యంత త్వరలోనే పరిష్కరించి వారికి పాస్ పుస్తకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రీసర్వే ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని, పాస్ పుస్తకంలో ముద్రించిన QR కోడ్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో నేరుగా సరిచూసుకునే సౌకర్యం కల్పించామని వివరించారు. అంతేకాకుండా భూమి విస్తీర్ణం మరియు పక్కా హద్దులను స్పష్టంగా తెలియజేసే మ్యాప్ను కూడా పాస్ పుస్తకంలోనే ముద్రించి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు వ్యతిరేక ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. రైతుల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమై రాజముద్రతో కూడిన భద్రమైన పాస్ పుస్తకాలు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ భూములకు పూర్తి రక్షణ కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నానీలకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన ప్రసిద్ధ CBSE క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్లో తిరుపతికి చెందిన వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత క్రీడా పటిమను ప్రదర్శించి పాఠశాలకు మహాఖ్యాతిని తీసుకువచ్చారని, ఈ పోటీలలో సాధించిన విజయాలను పాఠశాల చైర్మన్ శేషారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమనగా, వెరిటాస్ సైనిక్ స్కూల్ నుండి సౌత్ జోన్ CBSE క్లస్టర్స్కు ఒకే స్కూల్ నుండి 4 టీమ్స్ వెళ్తే 4 టీమ్స్ కూడా విత్ మెడల్స్తో వచ్చాయి. అందులో 3 టీమ్స్ Under-19 బాయ్స్, Under-14 బాయ్స్, Under-17 గర్ల్స్, ఈ 3 టీమ్స్ కూడా నేషనల్స్కు సెలెక్ట్ అయ్యాయి. ఒకే స్కూల్ నుండి 36 స్టూడెంట్స్ ఒక గేమ్ నుండి నేషనల్స్కి వెళ్ళడం అనేది విద్యార్థులు కొన్ని రోజులు మాత్రమే కష్టపడకుండా త్రూఅవుట్ ఇయర్ ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ ప్రతి విషయంలో కూడా వెరిటాస్ సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అన్ని స్థాయిల్లో కూడా మెడల్స్ సాధిస్తూ కేవలం మన యొక్క స్కూల్ యొక్క ప్రతిభను చాటడమే కాకుండా ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులు ప్రతిభను చాటుతున్నారు. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ నేషనల్స్ వెళ్ళి కూడా 2nd ప్లేస్ వచ్చారు. డెఫినెట్గా ఈ 3 టీమ్స్లో ఖచ్చితంగా నేషనల్స్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మెడల్స్ తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి కృషి చేసినటువంటి PET స్టాఫ్ ఎక్స్పెషలీ, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పిల్లలను వచ్చింది. ఎంత హార్డ్గా ప్రాక్టీస్ చేస్తే కానీ దాదాపు 164 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. 164 స్కూల్స్లో ఒకే స్కూల్కు 3 గోల్డ్ మెడల్ రావడం అనేది నిజంగానే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతో సైనిక్ స్కూల్ను స్టార్ట్ చేశానో ఆ ఉద్దేశం నెరవేరుతుందని నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే సైనిక్ స్కూల్ అనేది కేవలం ఆటలకు మాత్రమే కాదు, లేదు పబ్లిక్ స్పీకింగ్ మాత్రమే కాదు, సేవకు మాత్రమే కాదు, చదువుకు మాత్రమే కాదు, అన్ని రకాల లక్షణాలు పెంపొందించుకుంటే మాత్రమే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళగలుగుతారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది కేవలం ఎగ్జామ్ ఓరియంటెడ్, పర్సనాలిటీకి 5 డేస్ ఇంటర్వ్యూస్లో వచ్చింది, 900 మార్క్స్కి వచ్చింది. సక్సెస్ అవ్వగలిగితేనే ఒక స్టూడెంట్ NDAలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఒక ఆఫీసర్గా రీచ్ అవ్వగలుగుతారు. ఐ థింక్ వెరిటాస్ సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ NDAకి వెళ్ళడానికి ఫస్ట్ బ్యాచ్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ బ్యాచే కాదు, ఈవెన్ లోయర్ క్లాసెస్ నుండి కూడా ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఏ ఉద్దేశంతో వెరిటాస్ సైనిక్ స్కూల్ స్టార్ట్ చేశామో ఆ ఉద్దేశం నెరవేరుతుందని, నెరవేరే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, విద్యార్థులు కానీ, సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఈ సంస్థ నడుపునందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా
స్పోర్ట్స్లో కేవలం స్కూల్ తరఫున నేషనల్స్కి పోవడం కాదు, ఈ దేశానికి ఆడే విధంగా మా పిల్లలను తయారు చేయాలని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. తిరుపతి నగరంలోని శ్రీ కరిమారి అమ్మ ఆలయంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం షష్ఠీ తిథి ఒకే రోజున రావడంతో విశేష ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ అరుదైన పుణ్యదినం సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి నెల వచ్చే షష్ఠీ తిథికి విశిష్టత ఉన్నప్పటికీ మంగళవారం రోజున షష్ఠీ తిథి కలిసి రావడం అత్యంత మంగళప్రదమైన యోగమని తెలిపారు. ఈ పవిత్ర దినాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన అభివృద్ధి, శత్రు నివారణతో పాటు సకల శుభ ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ప్రధాన అర్చకులు వేలాయుధం స్వామి, కుప్పిరెడ్డి, రామకృష్ణారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, హరికుమారి, బాలాజీ, మునిరాజా, రేవతి, ఉషారాణి, గీతమ్మ, ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అరోహర సుబ్రహ్మణ్య స్వామికి అరోహర. ఈరోజు మంగళవారం షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఆడికి ముందు మంగళవారం షష్ఠిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీ కరిమారి అమ్మ తల్లి ఆవరణలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు ఉదయమే ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే ఆలయ అర్చకులు వేలాయుధం గారు ఉదయమే స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలంకరణ చేసి మాకంతా భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా ఆడికిర్తిగా ముందు మంగళవారం షష్ఠి రావడం, సుబ్రహ్మణ్య స్వామిని మనమంతా దర్శించేసుకోవడం చాలా విశేషము. ఈ ఆడి కీర్తిక మహోత్సవాలు కూడా 6వ తేదీ 7వ తేదీ ఇక్కడ కరిమారి గుళ్ళో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అరోహర అరోహర అరోహర. తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుని సత్యవేడు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోలీసుల కథనం మేరకు సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనంబేడుకు చెందిన గోవర్ధన్ అనే పాత నేరస్తుడు ఇటీవల పలు చోరీలకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దాసుకుప్పం, సురుటిపల్లి ప్రాంతాల్లో జరిగిన 2 చోరీలకు తానే పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. గోవర్ధన్పై గతంలోనే 10కి పైగా చోరీ కేసులు నమోదయ్యాయని, పలుమార్లు జైలుకు వెళ్లినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. వరుస నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై ఉన్నతాధికారుల అనుమతితో పీడీ యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా పాత కేసులన్నింటినీ స్పీడీ ట్రయల్ ద్వారా విచారించి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ చోరీ సొత్తును స్వీకరించిన రిసీవర్లపై కూడా కేసులు నమోదు చేశామని, కేసులో పరారీలో ఉన్న తమిళనాడుకు చెందిన మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. కేసును వేగంగా ఛేదించిన సత్యవేడు ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ, డిఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాదారిని ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బాధితురాలు నీలిమ మరియు స్థానికులు, ప్రజాప్రతినిధులు అధికారులను వేడుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మీడియాతో మాట్లాడారు. మా ఏరియాలో మాదిరిగా అక్రమం జరుగుతున్నదని వచ్చినాము. ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. మేము ఎప్పుడో 70 ఏళ్ళుగా ఉన్నాము. మేము ఇల్లు కట్టుకుంటే వద్దంటారు, వాళ్ళు మాత్రం కడుతున్నారు సార్. దీనికి ఏమి న్యాయం? మేము ఏడాడా పోయి వచ్చేసినాము. మాకన్నీ ఎవరు న్యాయం చెప్పేదానికి లేదా? అమ్మక చెప్పండి మీరే. కోర్టుకి వేస్తున్నాము. ఏదైనా అడిగితే వాళ్ళు ఓని రచ్చుకొస్తారు. ఒకనాడు గొంతు తాగుతుంటే వాడు గడపారు ఈడ్చుకొని వస్తాడు. నిన్న ధరని ఈడ్చుకొని వచ్చినాడు. ఒకనాడు కొట్టేదానికే వచ్చినాడు. నాకు షుగరు బీపీ ఉన్నది.
నేను అన్నీ ఇదనుకొని ఒక రోజంతా నేను పనుకొని ఉన్నా. నన్ను ఈ మార్గం చేసినారు వాళ్ళు. మా పిల్లకాయలు లేనప్పుడే చేస్తారు వాళ్ళు. ఏదన్నా అడిగితే వాళ్ళు ఉండేటప్పుడు చేయరు ఎవరు. ఏమే నీ కొడుకులు వస్తే ఏం పీక్కుంటారా, ఏం రాజకీయం నీ కొడుకులది, ఏం చేస్తారు మమ్మల్ని అంటారు వాళ్ళు. దీనికంతా ఎవరు న్యాయం చెప్పేదానికి లే, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు. మా మీద ఏంటి ఇంత ఆవాదుగా ఉండదు. దాని ముందుగా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏమి వచ్చింది, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, నా జాగాలు నేను కట్టుకుంటే ఏమే చెప్పండి, మీరే చెప్పండి. న్యాయం ఎవరికైనా న్యాయమే కదా. ఇప్పుడు నువ్వు కూడా ఇల్లు కడతావా, నేను కడగాలు వేసేటప్పుడే చెప్పిన, నా ఒక్కడికి తోసి కట్టుకో, నీకు నాకు దారి ఉంటుంది అటని చెప్పిన. వాళ్ళు ఇళ్ళ మా వారికే కట్టుకుంటాం మేము, మీ ఇంటికి కట్టుకు మేము రా. ఇప్పుడు మాది 3 సెంట్లు మాది, ఇప్పుడు ఓటిన 2.5 సెంటే ఉన్నది. అది అడిగిన దానికి మా వారికి మేము గోడ కట్టుకుంటామంటే దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు. పోలీస్ దాకా పోయి చేసినారు వాళ్ళు. మేము పోలేదా, ఏదైనా జరిగితే చాలు ఉండే పిల్లకాయలు ఏడాడు ఉండే పిల్లకాయలంతా దొడుకొని వచ్చి ఇంటి ముందర వదిలేస్తారు. వాళ్ళని వదిలేస్తారు, వీళ్ళు వెనకాల పోతారు మమ్మల్ని కొట్టేదానికి. వాళ్ళు వచ్చింది ఎప్పుడు సార్, మేము వచ్చింది ఎప్పుడు? మేము వచ్చి 70 ఏళ్ళు అయిపోయింది. కాటన్ మిల్లు ఎప్పుడు 500కు పనిచేసినాడు నా మొగుడు. కొట్లాకి నేను జాగా నిలిపించుకున్నా. పోలీస్ స్టేషన్ దాకా పోయినా, నేను చిత్తూరు దాకా పోయినా సార్. నేను ఇంటికోసరం చిత్తూరు దగ్గర అంత పిల్లకాయలు నా బిడ్డలు, అంత దూరం పోయినా నేను బిడ్డలు వదిలేసి కూడా. ఆయన వచ్చి కూడా చెప్పేసిపోయినాడు. అప్పుడు కూడా వదల, అప్పుడు సఫారీ వేసుకొని ఉన్నాము. కత్తగా కొట్టేసినారు వాళ్ళు. అట్లా కొట్టేసి కింద తోసేసి పెట్టారు. వండుకున్న కూడు కూడా అట్లే కింద తోసేసి పుట్టినారు సార్ మమ్మల్ని. అప్పుడు మా ఇంట్లో ఆయన ఉన్నాడులే, ఇప్పుడంటే లేదు. ఇప్పుడు పిల్లకాయలు వచ్చినారు అనుకో, ఆ మారిగంతా చేసినారు మమ్మల్ని అప్పుడు. ఇప్పుడు ఏదో అంత ఎంత చేసుకొని ఇల్లు కట్టుకున్నాము. సరే కట్టుకున్నావు, నువ్వు ఉండవు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు లేదని చెప్పలా, నువ్వు కట్టుకోవద్దని చెప్పలేదా? నా జాగాలో నేను కట్టుకుంటా, నీకేమే చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి ఎవరికైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి అగరబత్తుల పేరిట ఆన్లైన్లో భారీ దోపిడీ. టీటీడీ పేర్లకు లేబుల్ వేసుకొని రీఫండ్ ధరలకు అమ్మకాలు. తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తా. సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్ వెల్లడి. టీఎస్సీ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయి. విలేకరుల సమావేశంలో భూమన తీవ్ర ఆరోపణలు. వరుస చోరీల నిందితుడు అరెస్ట్. పీడీ యాక్ట్ నమోదు చేసిన సత్యవేడు పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.